గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈవెంట్స్ డేట్స్ 30th నుంచి అందరికి స్టార్ట్ అయినాయి కదా. మీరు ఈరోజు కానీ రేపు కానీ ఈ 2 డేస్లో అంటే టెస్ట్ చేసుకోండి. 1600 మీటర్స్ ఖచ్చితంగా టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 3 ఈవెంట్లు కాకపోయినా మినిమము 1600 లాంగ్ జంప్, ఇవి 2 ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇవి 2 చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏం తప్పులు చేస్తున్నాము. 1600 చేసిన వెంటనే లాంగ్ జంప్ చేయండి, ఓకేనా? అంటే వెంటనే అంటే ఒక 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి 1600 చేసిన తర్వాత లాంగ్ జంప్ చేయండి. ఈ 2 ఈవెంట్లు మాత్రమే. 100 మీటర్స్ చెక్ చేసుకోవద్దు. అవి థైస్ కానీ ఇన్ కేసు ఎలా చూడండి, ఈ మజిల్ కానీ పట్టేసింది అంటే గుర్తుపెట్టుకోండి, అది చాలామంది అడిగారు, ఓకేనా? ఖచ్చితంగా టో పైన కూర్చొని చూడండి, ఒకసారి టో పైన కూర్చొని సింగిల్ ఇది మాత్రమే కంటిన్యూగా బెండ్ చేయండి. బోత్ లెగ్స్ కానీ సింగిల్ కంటిన్యూగా బెండ్ చేయండి, ఓకేనా? 3 డేస్ ఈ మజిల్, ఎందుకంటే ప్రాపర్ వార్మప్ లేకుండా సడన్గా మనం స్టార్టింగ్స్ కానీ సడన్గా రన్స్ కానీ చేయడం వల్ల ఈ మజిల్ వస్తుంది, ఓకేనా? ఇన్ కేసు లేదు సార్ నాకు అలాగే కంటిన్యూ అవుతుంది, లోపల గడ్డలు కట్టినట్టు ఉంటుంది. యాక్చువల్లీ వాటిని నువ్వుల నూనెతో తోమితే తప్ప 3 డేస్ కంటిన్యూగా తోమితే తప్ప అది సెట్ కాదు, గడ్డలు కట్టేస్తాయి లోపల. మనం ఐస్ పెట్టినా కూడా అంత పెద్ద మజిల్కి వర్కౌట్ కాదు కూడా. కాబట్టి నీ క్యాప్ని ఎక్కించేసింది, పైకి ఎక్కించేసి ఈ 1 వీక్కి గట్టిగా కొట్టేయండి. ఏది 31st 2nd తారీఖు ఉన్నంత వరకు వాళ్ళు మాత్రము ఆపదేనికి లేదు. కాబట్టి స్పీడ్ 1 రన్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 100 మీటర్స్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మాత్రం 100 మీటర్స్ చెకింగ్లు కానీ టెస్టింగ్లు కానీ ఏమి చేయదు. ఖచ్చితంగా 100 మీటర్స్ చేయగలుగుతాము. 1600 లాంగ్ జంప్ మాత్రం కంటిన్యూగా ఈరోజు రేపు ఈ 2 డేస్లో మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. 100% మీ టైమింగ్ ఎంత ఉంది, మీ జంప్ ఎంత ఉంది, మనం ఫౌల్ చేస్తామా లేదా అనేది క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మీకు ఏదైనా యూజ్ ఉంటుంది. అంతేగాని మీరు చెక్ చేసుకోకుండా అలాగే ఉండి అట్ టైం పోయేసి మనం కొట్టేద్దామని ప్లాన్లో ఉంటే మాత్రం చాలా తప్పు. గుర్తుపెట్టుకోండి, ఈ 2 డేస్లో ఖచ్చితంగా 1600 మాత్రం లాంగ్ జంప్ మాత్రం చెక్ చేసుకోండి. ఇంకా పెయిన్స్ ఏదన్నా ఉంటే నాకు కొంచెము మీరు షిన్ బోన్కి అడుగుతారు చాలామంది. షిన్ బోన్కి ఎలాంటి వర్కౌట్స్ ఏం లేవు, జస్ట్ ఊరికే చూడండి, అందరూ ఇలా లాగండి. కొంతమంది టో ఇలా వాక్ చేసుకొని ఇలా చేయడము, లేదా బకెట్లో హాట్ వాటర్ వేసి సాల్ట్ వేసి దాంట్లో పెట్టుకొని ఉంటారు కొంతమంది. డిఫరెంట్ యాక్చువల్లీ అవి 15 to 20 డేస్ కంటిన్యూగా అలా చేయడం వల్ల ఆటోమేటిక్గా పెయిన్ పోతుంది. కొత్తగా చాలామందికి బోన్ వీక్గా ఉంటుంది కాబట్టి దానివల్ల మీకు ఎక్కువ కాల్షియం లెవెల్స్ లేకపోవడం వల్ల హెవీగా షిన్ బోన్ పైన మజిల్ కొంతమందికి అయితే పచ్చగా అయిపోయి గ్రీనిష్గా అయిపోయి అది స్వెల్లింగ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఏం లేదు, మ్యాక్సిమం ఐస్ మాత్రమే అప్లై చేసుకోండి. ఐస్ అప్లై చేసుకుంటే కంటిన్యూ చేయాల్సిందే. చేసినంత వరకు బాగానే ఉంటుంది, కానీ జస్ట్ అట్లా ఆపితే నరకంగా ఉంటుంది. 100,000 కాళ్ళు చూశాను ఇవన్నీ. ఏం కాదు, మీరేం టెన్షన్ పడిన అవసరం లేదు. చూడండి, ఈవెంట్స్ వచ్చేసినాయని చెప్పేసి హెవీగా టెన్షన్ పడిపోయి ఫీల్ కావద్దు. ఏం కాదు, మీరు బాగా చేస్తారు. వీటన్నిటిని హెవీగా టెన్షన్ తీసుకొని పిచ్చిగా పరిగెత్తొద్దు. గుర్తుపెట్టుకోండి, ఇలా మీరు ఎలా చేస్తారో అలాగే చేస్తూ కొంచెం డోస్ పెంచండి, ఓకేనా? ఏదన్నా ప్రాబ్లం అయితే వెంటనే నా నెంబరు పెట్టున్నాను, ఖచ్చితంగా నెంబర్కి ఫోన్ చేయండి. నేను రెస్పాండ్ అవుతాను, మీకు సజెషన్స్ ఇస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.